అంకుల్ నమస్తే అంకుల్. ఎట్లా నడుస్తుంది ఇక్కడ ప్రచారం? ప్రచారాలు అయితే టిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ చాలా జోరుగా నడుస్తున్నాయి అమ్మా. ఏ పార్టీ ఆ పార్టీ బాగానే ప్రచారాలకైతే ఏం దోకలేదు అన్నట్టుగా ఉంది. ప్రచారాలు అయితే బాగా ప్రచారాలకు వచ్చినప్పుడు మరి మీ సమస్యలు వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? ఏం హామీలు ఇచ్చారు మీకు? ఇప్పుడు వరకైతే అట్లాంటి నాకైతే ఎవరు ఎదురుపడలేదు. మీరైతే ఏం అడగలేదా? రాలేదు. నేనైతే ఏం అడగలేదు. వాళ్ళు ఏం హామీలు కూడా ఏమి ఇవ్వలేదు. ఒకవేళ అడగదలుచుకుంటే ఏం అడుగుతారు? ఏం అడుగుతామమ్మా, ఏం లేదు, అడగడానికి కూడా ఏం లేదు. మరి ఆడ చూస్తే ఆ రోడ్లు చూడండి ఎట్లున్నాయో, అడగరా అవి? దానికి డైలీ మున్సిపల్ వాళ్ళు వస్తారు, డైలీ పొద్దున పూట వస్తారు. మరి ఇటు పక్కన చూసుకుంటే నాళాలు వంగిపోతా ఉన్నాయి, కింద డౌన్. అడగాలి, కరెక్ట్. అది ఎప్పటి నుంచో ఉంది కానీ సమస్య ఇక్కడ కంటే ఇక్కడ కార్యక్రమాలు ఎక్కువ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ వాటర్ కూడా కొన్ని డ్రైనేజ్ వాటర్ కంటే ఎక్కువ ఇక్కడ HNW వాటర్ బోర్డు ఉంది. వాటర్ స్టోరేజ్ ఎక్కువ అయిపోతే కూడా ఎక్కువ వచ్చేస్తుంటది. లేదంటే బస్సులో నల్ల వచ్చినప్పుడు కూడా పోతుంటది. డ్రైనేజ్ సమస్య అంటే వర్షాకాలం ఉన్నప్పుడు ప్రతి గల్లీలో ఉంటది. తర్వాత HNW వాళ్ళ సర్వీస్ అయితే కొన్ని బాగానే ఉన్నాయి. మేజర్ గా ఫేస్ చేసే ప్రాబ్లం కదా హైదరాబాద్ లో ఎక్కువ. దీన్ని కనుక క్లియర్ చేస్తే ఎంతో కొంత ఉపశమనం ఉంటది అందరికి. మరి ఇవి అడుక్కోకుండా ఎలాగా మరి? అంటే ఇంకా మన రైట్స్ అడగాలి కానీ ప్రజాప్రతినిధులు ఇంతవరకు అయితే వాళ్ళు ప్రచారాలు చేశారు, ఓటేయని అన్నట్టు చెప్పారు అంతేవరకు. కానీ మీకు ఇంకేం కావాలి, ఏం చేస్తామనే ప్రశ్నలు అయితే ఎదురుపడలేదు. నా వరకైతే ఎవరు రాలేరు, నేను కూడా ఎవరికి అడగలేదు. వస్తే అడుగుదాము. ఇప్పటి వరకు అయితే ఏం రాలేదు. కొన్ని గల్లీలలో రోడ్లు వేస్తున్నారు, కొన్ని డ్రైనేజ్ లైన్లు వేస్తున్నారు. మరి అది ఎంతవరకు పూర్తి చేస్తారనేది చూడాలి. వర్క్ స్టార్ట్ చేసి వదిలేశారు, ఇప్పుడు కూడా వర్క్ చేశారు సిసి రోడ్డు. మరి అది ఎప్పుడు కంప్లీట్ అయితే చెప్పలేము. కొన్ని డ్రైనేజ్ లైన్ వేస్తారు ఆ ముందు గలీలో. మరి డ్రైనేజ్ లైన్ వేస్తారా, ఇంకేమన్నా మళ్ళీ దానిపైన సిసి రోడ్ వేస్తారా? సిసి రోడ్ కూడా వేస్తామన్నారు, మళ్ళీ వేసేదాకా చెప్పలేము. ఇంకోటి ఏంటంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే. ప్రభుత్వం ఇదే ఉంది కాబట్టి అదే నడుస్తుంది, కానీ వేస్తామంటారు. మరి ఎంతవరకు నిజమో తెలియదు. మీరు ఓటు ఎవరికి వేస్తారు మరి? నేను ఇట్లా బహిరంగంగా ఇలా చెప్పగలను, చెప్పండి. నేనైతే బిఎస్పీ పార్టీ ఇష్టము. బిఎస్పీ నుంచి ఎవరైనా నిలబడితే బిఎస్పీకి ఇస్తా. బిఎస్పీ నుంచి నిలదనుకో అప్పుడు ఆలోచిస్తా. బిఎస్పీ తర్వాత అంటే నెక్స్ట్ నోటా కాదు. ఏదైనా కార్యకర్తలు ఈ పలానా పార్టీ కార్యకర్తలు బాగా చేశారు అనిపించిననుకో ఏమైనా ఛాయిస్ తీసుకుంటా, లేదనుకో నోటా. ఫస్ట్ బిఎస్పీ, నోటా, తర్వాత ఛాయిస్.